పవన్ కళ్యాణ్ గారు. బా! అసల ఫ్యాన్ మూమెంట్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటన్ రైడ్ జరుగుతుందండి. నేను సుమ గారి ప్రోగ్రామ్‌కి ఏదో వెళ్ళాను. అలీ గారున్నారు. "ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా" అని చెప్పేసి, "ఆ! రా మాట్లాడదాం" అని చెప్పి అలీ గారు పాపం కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఆయన చెప్తుంటే, "నువ్వు పిల్లల్ని చూస్తు చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు. చాలా తక్కువ మంది ఇలా చేస్తుంటే" నేను కూడా ఇట్లా ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే మన ఏం అవును. మా ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను, అది మాట్లాడను. నా నోటికి ఏం మాటలే రాలేదసలు. అలీ గారు ఇట్లా ఇట్లా అంటే నేను ఇట్లే చూస్తూనే ఉన్నా ఇంకా అసలు. అబ్బా! ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బావుంటదిరా బాబు ఆయనను చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన్ని చూస్తుంటే ఇంకా అసలు ఇంకంతే. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుండే ఆయన. మాటలు రావు ఇంక అంతే ఆయన చూస్తుంటే ఇంకా అసలు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు. సో, చిరంజీవి గారితో మీకున్న ఆ! బెస్ట్ మూమెంట్స్. బెస్ట్ మూమెంట్ ఆయన బర్త్‌డేకెళ్ళామండి. మా పాప, మా చెల్లి బాబుని ఎళ్ళామనమాట. పిచ్చ క్రౌడ్ ఉందనమాట. మనం ఆర్టిస్ట్ కాబట్టి మేము లోపలికెళ్ళాం. మా బుడ్డోడిని తీసుకెళ్ళాం. చిరంజీవి గారు ఇట్లా చూసారు మా బుడ్డోడిని. చూసి ఎంత క్రౌడ్ ఉండంగా ఆయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చాడు వాడికి. ఐ డోంట్ లైక్ వాడు కొంచెం కొంచెమే కిలోమీటర్ ఇంగ్లీష్ చెప్తాడు వాడు మొత్తం. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అన్నాడు. నేను ఒరేయ్ మెగాస్టార్ రా నీకు లడ్డు ఇచ్చేది అది ప్రసాదం వాడు బుడ్డోడనమాట. ఇంకా సరే, సరే ఏమనుకోదు. "ఏయ్! పర్లేదు, పర్లేదు, పర్లేదు" అని చెప్పేసి మళ్ళీ హాట్ ఇచ్చారనమాట. "ఓహ్! థాంక్ యూ" అని తీసుకున్నా. క్యూట్ బాయ్ అని చెప్పి. అస్సలప్పుడు నాకనిపించింది అమ్మో! వేరే వాళ్ళైతే సీరియస్ అయిపోతారు. ఏంటి నేను ఇస్తుంటే మీరు తీసుకోరా అంటే కొంతమందనమాట. అప్పుడనిపించింది నిజంగా మెగాస్టార్ అని మామూలుగా రాలేదు పేరు ఈయనకి నిజంగా అసలు. ఆహ్, మీ కితకితలు చూసాను. చాలా బావుందని. నేను ఇంత ఫిదా ఇంక అసలు. ఈయన నా సినిమా చూడడం ఏంట్రా బాబు! నేను ఈ సినిమాలో ఎన్ని సార్లు చూసాను నేనసలు. ఆ వర్డ్ చెప్తే వింటుంటే అబ్బా! ఎంత అంటే మా వోళ్ళందరూ గట్టిగా పాటించేసారనమాట ఆ రోజు సాయంత్రం అయితే ఇంక అసలు. రేపు మెగాస్టార్ మన సినిమా చూసి మన సినిమా గురించి మాట్లాడారసలు. ఆహ్, క ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అసలు నాకసలు. సూపర్బ్! ఇంక మాటల్లో చెప్పలేమింక అసలు. హ్మ్. సో, ఎన్ని లాంగ్వేజెస్‌లో చేశారు మ్యామ్? నేను హిందీ చేశాను. తమిళ్ చేశాను. ఆ కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నారు మనకు తెలీదది. హ్మ్. తెలుగు దట్స్ ఇట్. తెలుగు. అంతే. 4 లాంగ్వేజెస్‌లో 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేసేసారు. చేద్దాం అనుకున్నా మనకింకా ఆపర్చునిటీ రాలేదు. అయ్యయ్యో! అక్కడ గూడా మన జంట పాడదాం అనుకున్నా లేదక్కడ. ఓకే. సో, మళ్ళీ అంటే ఆహ్, ఈ టైంలో కాకుండా ఇంకేవైనా సిస్టర్ క్యారెక్టర్స్ గానీ, అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ గానీ, అలాంటివేవైనా మీ వరకు రావడం, స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడేం లేదండి. ఇప్పుడేం హ్మ్. లేదు. ముందు ఉంటుండే. కొన్ని సినిమాలు పేరొద్దు గాని మనకి డేట్స్ ఇచ్చేసారు. అంతా అయిపోయింది. హ్మ్. కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు. ఎళ్లి గట్టిగా అడిగా. "అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు మరి? మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు. నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే, ఒక చిన్న సినిమా ఆబ్వియస్లీ అందరూ వదిలేస్తారు." నేనన్నా, "నాకు సార్ ఒక 4, 5 సినిమాలు వచ్చాయండి. మీ సినిమా కోసం నేను వదులుకున్నా." "మాకు తెలీదండి. ఎవరు ఫోన్ చేశారో?" అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి అది ఇది అంటే, తెలీదండి నేనైతే ఏం చెప్పలేదండి మీకేదైనా రాంగ్ కాల్ వచ్చిందా? రాంగ్ కాల్ మీ పేరే ఎందుకొస్తది సార్ అని చెప్పారు. హ్మ్. అలా కొన్ని కొన్ని సినిమాలు ఇంకా కొన్ని కొన్ని అలా. కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయి ఇంకా. హ్మ్. సర్లే పోనీలే ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా అంతే ఇంకా. సూపర్బ్! అండ్ ఈ కామెడీ టైమింగ్ కానీ, ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. ఇంత స్పాంటేనిటీగా హౌ మ్యామ్? ఏదోనండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేమంతే. నాకు రానిదే అది మ్యామ్. హే! ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనంగానే సారీ మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనంగానే హ్మ్. మీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను. అంటే చిన్న గిఫ్టే పెద్ద కాదు. తను చేసిందొక్కటి. అమ్మో! మీకోసం పంపించింది. షల్ ఐ? ఆ! నిజంగా. ఆ! ప్రామిస్? ప్రామిస్. 1 సెకండ్. ఓహ్! సారీ. అమ్మో! చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి దాంట్లో. బాక్సే పెద్దది. లోపల చిన్నది. థిస్ ఈస్ ఫర్ యూ. ఓహ్! థాంక్ యూ. అమ్మో! తనేం పంపించారు? అంటే తను తను ఏమన్నా ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేశారు. ఓహ్! సాచి అని ఓకే. తను ఓన్‌గా స్టార్ట్ చేసారా? ఓన్‌గా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నా కోసం.
అండ్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కూడా. ఆ! ఓహ్ మై సాచి గాడ్! అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది. తను తానే పాపం ఓకే. కూర్చొని అక్కదంటే నేను ప్రిపేర్ చేసిస్తాను రాత్రి రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకిచ్చింది. ఓహ్ మై గాడ్! అసలిదెంత బావుంది. థాంక్ యూ. మళ్ళీ థాంక్ అక్కకి యూ. నచ్చుతదో లేదో అంటే చూసారా? సో నా నేమ్ కూడా ఎమ్. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్‌షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తానురా. చిద్విలాసిని. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఇస్ చిద్విలాసిని. చిద్విలా హాసిని. నీ చిద్విలాసిని. సాచి 100%, 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్‌మేడ్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్‌గా చేసి నువ్వు అందరికి ఇవ్వాలి. ఫ్రీగా కాదు. హేయ్! నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటది తెలుసా దొంగదది. అమ్మ బిజినెస్ బిజినెస్ అమ్మా అంటది. అమ్మ కడ్డుది ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామనమాట. సో, తన ఓన్ టాలెంట్ అనమాట. ఓకే. మొన్న నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎంబీబీఎస్. హ్మ్. సో, అది ఆ టెన్షన్‌లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్మెంట్ అందరూ చూపింది. బావుంది, 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 బావుంది. ఇంక చదువాపేసి ఇదే చెయ్యే నువ్వు ఇంకెందుకు అంటే, లేదమ్మా అది ఇది నా ప్యాషన్. చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి. చూసారా మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వస్తుందని అబ్బబ్బబ్బబ్బా! ఎలా చేశారో సో మమ్మీ వేలోనే డాటర్ కూడా ఎళ్తున్నారు. అంతే ఇంకా అసలు. కాకపోతే తను యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ ఓన్. చేస్తూ అందరిని షీ ఈస్ ఇంప్రెస్ వెరీ గుడ్ చేస్తూ డాన్సర్ అనమాట. వెరీ గుడ్ ఓహ్! డాన్సర్. దాన్ని నేను సూపర్బ్. మ్యాచ్ చేయలేను. అమ్మ కలిసి రీల్ చేద్దామంటే, వద్దమ్మా నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాది అని. అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి. స్విమ్మింగ్ చేస్తది, స్కేటింగ్ చేస్తది. హ్మ్. కానీ అన్నం తినదు సరిగ్గా. అయ్యో! అన్ని జంక్ ఫుడ్స్ కావాలి. అది కావాలనుకో నవ్వుతది. నవ్వగానే మనకు అర్థమైపోవాలి. ఓహో! దొంగ మొక్కది ఇది అడుగుతున్నట్టుంది ఏదో. ఎందుకు బర్గర్ తినాలనిపిస్తుంది. ఎందుకు ఆకలనిపిస్తుంది. అన్నం తిన్నాననుకో అబ్బా! ఆకలి లేదులే. మీరు క్యారీ ఆన్ తర్వాత తింటానులే నేను అంటది. ఓహ్! అయ్యయ్యో! అది తక్కువ తింటే నేను ఎక్కువ తింటా. అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ కాదా. సన్నగుంటే నేను లావుగుంటా అంతే ఇంకా. ఓహ్! మ్యామ్